మామిడి పండు రసం ఛాలెంజ్. గట్టు ఇంకా చింకీలకి సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాయి. వాళ్ళిద్దరూ వాళ్ళ సమ్మర్ హాలిడేస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అమ్మ వాళ్ళ కోసం రోజు ఏదో ఒక వెరైటీ చేస్తూ ఉంటుంది. ఇవాళ తను వాళ్ళ కోసం చల్లచల్లటి మామిడి పండు రసం తయారు చేస్తుంది. గట్టు చింకీ, మీ ఇద్దరూ త్వరగా లేచి లంచ్ కంప్లీట్ చేయండి. తర్వాత మీకు మామిడి పండు రసం ఇస్తాను. అమ్మ చెప్పినట్టుగానే పిల్లలిద్దరూ త్వరగా వాళ్ళ లంచ్ ఫినిష్ చేసేస్తారు. అమ్మా, నేను నా లంచ్ని ఫినిష్ చేసేసాను. ఇంకా నేను కూడా. సరే, 2 నిమిషాలు ఆగండి, నేను ఇలా వెళ్ళి అలా వస్తాను. ఆ తర్వాత అమ్మ వంటింట్లోకి వెళ్ళి ఒక పెద్ద ట్రేలో 4 బౌల్లో మామిడి పండు రసం తీసుకుని వస్తుంది. ఒకటి గట్టు కోసం, ఒకటి చింకీ కోసం, ఒకటి నాన్న కోసం, మరొకటి తన కోసం. మామిడి పండు రసం చూసిన వెంటనే గట్టు చింకీ కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. వాళ్ళిద్దరూ వాళ్ళ బౌల్స్ తీసుకునేలోపే ఆగండి. ఏమైంది నాన్నా? గట్టు చింకి, మీకు తెలుసా ఫ్రిడ్జ్లోని మామిడి పండ్ల రసం ఒక బౌల్ పెట్టి ఉందని? మరొక బౌలా? అవును, ఆ బౌల్ మీ ఇద్దరిలో ఎవరైనా ఒక్కరికి మాత్రమే దక్కుతుంది. ఎవరికి? నేను పెట్టే మామిడి పండ్ల రసం ఛాలెంజ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే. మామిడి రసం ఛాలెంజా? అదేంటి నాన్న? దీనిలోని 3 గేమ్స్ ఉంటాయి. ఆ 3 గేమ్స్ లో ఎవరికైతే ఎక్కువ పాయింట్లు వస్తాయో, ఎవరైతే ఈ కాంపిటీషన్లోనే గెలుస్తారో వాళ్లకు మాత్రమే ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న పండ్ల రసం దక్కుతుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? నేను రెడీ. నేను కూడా. అమ్మ, నాన్న, గట్టు, చింకీ సొసైటీ గ్రౌండ్లోకి వస్తారు. అక్కడ ఒక టేబుల్ ఉంటుంది. దాని మీద 2 మామిడి పండ్ల రసం బౌల్స్ ఉంటాయి. ఇది మామిడి పండ్ల రసం యొక్క మొదటి గేమ్. ఇందులో మీరిద్దరూ ఇక్కడ ఉన్న మామిడి పండ్ల రసం మొత్తం తాగేసేయాలి. అది కూడా మీ చేతులను ఉపయోగించకుండా. రెడీ, స్టడీ, గో! గట్టు ఇంకా చింకీ వాళ్ల చేతులను ఉపయోగించకుండా మామిడి పండ్ల రసం తాగుతుంటారు. గట్టు చాలా త్వరగా మామిడి రసం తాగుతూ ఉంటాడు. చింకీ మాత్రం చాలా మెల్లిగా తాగుతుంటుంది. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది ఈ గేమ్ గట్టునే గెలుస్తాడు అని. కొన్ని సెకండ్లలో గట్టు బౌల్ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. నాన్న, నేను ఈ గేమ్ గెలిచాను. నువ్వెలా గెలిచినట్లవుతుంది? నీ ముఖంపై ఉన్న మామిడి పళ్ళ రసాన్ని ఎలా తాగలవు? నాన్న మాటలు విని గట్టు చాలా ఆశ్చర్యపోతాడు. నా మూతికైతే చాలా మామిడి పళ్ళ రసం అంటుకుంది. నా చేతుల్ని ఉపయోగించకుండా నేను ఈ రసాన్ని ఎలా తాగాలి? గట్టు మెల్లిగా నాలుకతో అతనికి అంటుకున్న మామిడి రసాన్ని తాగుతుంటాడు. కాని నాలుక చిన్నగా ఉన్న కారణంగా పూర్తి చుట్టూ ఉన్న రసాన్ని తాగలేకపోతాడు. అది చూసి అమ్మా నాన్న నవ్వుకుంటారు. చూస్తూ చూస్తూ చింకీ బౌల్ కూడా ఖాళీ అవుతూ ఉంటుంది. కొన్ని సెకండ్లలో తన బౌల్ మొత్తం ఖాళీ అయిపోతుంది. నాన్నా, నా మామిడి పళ్ళ రసం అయిపోయింది. శభాష్ తల్లి, నువ్వు ఈ మామిడి రసం ఛాలెంజ్ లో మొదటి గేమ్ విన్నర్వి. సెకండ్ గేమ్లో నాన్న గట్టు చింకీ తలకాయ మీద ఒక మామిడి రసం బౌల్ పెడతాడు. దూరంగా రాడ్సుంటాయి, కానీ వెళ్లే దారిలో మాత్రం చాలా హడల్సుంటాయి. ఈసారి నేను తొందరపడను. గట్టు ఇంకా చింకీ మెల్లిమెల్లిగా వాళ్ళ ఫినిషింగ్ లైన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. దారిలో వాళ్ళకి ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఒకసారి టైర్ వస్తుంది, ఒకసారి కార్డుబోర్డు వస్తుంది. కానీ వాళ్ళు మెల్లిగా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ కాసేపటి తర్వాత చింకీ గట్టు కన్నా ముందుకు వెళ్లిపోతుంది. చింకీ నాకన్నా ముందుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? కాస్త దూరం వెళ్లిన తర్వాత చింకీ కాలికి స్కిప్పింగ్ రాడ్ తగులుతుంది. అది తగిలిన వెంటనే చింకీ బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. కానీ చింకీ కింద పడకుండా తన బ్యాలెన్స్ని సెట్ చేసుకుంటూ ఉంటుంది. తను అలా సెట్ చేసుకునేలోపే గట్టు తనని దాటి ముందుకు వెళ్ళిపోతాడు. ఓ నో, గట్టు నాకన్నా ముందెళ్ళిపోయాడు. గట్టు అలా తనకన్నా ముందుకు వెళ్లడం చూసి చింకీ వేగంగా నడవడం మొదలు పెడుతుంది. గట్టు ఫినిషింగ్ లైన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది చూసి చింకీ ఇంకా వేగంగా నడుస్తుంటుంది. అప్పుడే తనకి ఒక పిల్లర్ తగులుతుంది. తగిలిన వెంటనే తన తలపైన ఉన్న మామిడి రసం బౌల్ కింద పడిపోతుంది. ఇంకా గట్టు త్వరగా ఫినిషింగ్ లైన్ ని దాటేస్తాడు. నేను చేరుకున్నాను. గట్టు మరియు చింకీ మీరిద్దరూ కూడా ఒక్కొక్క గేమ్ ని గెలిచారు. ఇప్పుడు ఈ గేమ్ ని ఎవరైతే గెలుస్తారో వాళ్లే ఫైనల్ గా విన్నర్ అవుతారు. ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి కదా, మరియు ఇక్కడ 2 బౌల్స్ ఉన్నాయి. ఆ టేబుల్ మీద కూడా 2 బౌల్స్ ఉన్నాయి. మరియు ఈ టేబుల్ మీద మామిడి రసం ఉంది.
ఇంకా ఆ టేబుల్ మీద ఏమీ లేదు. అది మీకు కనిపిస్తుంది కదా. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి నాన్న? మీరిద్దరూ కూడా ఇప్పుడు ఈ స్పూన్స్తో మామిడి రసం తీసుకుని అవతలికి వెళ్ళి ఆ బౌల్ని నింపాలి. ఎవరైతే మామిడి రసం కింద పడకుండా అవతల బౌల్ నింపుతారో వాళ్ళే ఈ గేమ్లో విన్నర్స్ అవుతారు. ఇదిగో పిల్లలు, మీ స్పూన్స్ తీసుకోండి. ఇంకా చింకీ వాళ్ళకిచ్చిన స్పూన్స్ మామిడి రసం నింపుకుంటారు. ఇంకా మెల్లిగా అవతలి బౌల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ధ్యాస మొత్తం ఆ స్పూన్ మీదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏదైనా కొంచెం తేడా జరిగినా వాళ్ళు ఈ గేమ్ ఓడిపోతారని. ఈ గేమ్ చాలా కష్టంగా ఉంది కదా చింకీ. ఈ గేమ్లో ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. కాసేపట్లో గట్టు ఇంకా చింకీ వాళ్ళ టేబుల్ దగ్గరికి చేరుకుంటారు. ఇంకా వాళ్ళ బౌల్స్లో మామిడి రసం వేస్తారు. శభాష్ పిల్లలు, మీ ఇద్దరు చాలా బాగా ఆడుతున్నారు. ఆ తర్వాత పిల్లల మధ్యలో కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది. వాళ్ళిద్దరూ ఇంకా ఈ గేమ్ గెలవాలి అనుకుంటారు. వాళ్ళిద్దరూ ఆ టేబుల్ నుండి ఈ టేబుల్ దగ్గరికి చాలా సార్లు తిరుగుతారు. ఒకసారి గట్టు ముందుకు వెళ్తాడు, ఒకసారి చింకీ ముందుకు వెళ్తుంది. ఇద్దరి మధ్య గట్టి పోటీ జరుగుతూ ఉంటుంది. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చెప్పలేకుండా ఉంటుంది. ఇద్దరూ సమానంగా వెళ్తూ ఉంటారు. కాని అప్పుడే తోటమాలి వచ్చి అక్కడ ఉన్న నల్లా ఆన్ చేస్తాడు. గట్టు ముందర వచ్చి మొత్తం నీళ్లు పడతాయి. అక్కడ చాలా వాటర్ ఫ్లో అవుతాయి. గట్టు చిన్నగా వస్తూ ఉంటాడు. గట్టు కాలు జారుతుంది. అతను ఎంత ప్రయత్నించినా కూడా బ్యాలెన్స్ ఆపుకోలేక కింద పడిపోతాడు. అప్పుడు చింకీ ఏమీ ఆలోచించకుండా తన లక్ష్యం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ గేమ్ నేనే గెలుస్తాను చూడు. చింకీ గెలవబోతుంది. అంతలోనే తనకి ఒక ఎలుక కనిపిస్తుంది. ఆ ఎలుక చాలా వేగంగా తన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ ఎలుకని చూసి చింకీ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పరిగెడుతుంటుంది. ఆ ఎలుక నుండి తప్పించుకుంటూ చింకీ కూడా పరిగెడుతూ ఉంటుంది. ఇంకా తను కూడా గట్టు దగ్గరికి వచ్చి ఆ నీళ్లలో జారి బురదలో కింద పడిపోతుంది. ఇప్పుడు వచ్చింది అసలైన మజా. గట్టు చింకీ బాధపడుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. పిల్లలు, మీరిద్దరూ చాలా బాగా ఆడారు. మొదటి గేమ్ చింకీ గెలిచింది, రెండోది గట్టు గెలిచాడు, మూడో గేమ్లో ఇద్దరూ గెలవలేదు. కాబట్టి టై అయినట్టు. మీరిద్దరూ గెలిచినట్టు కాదు, ఓడినట్టు కాదు. అయితే నాన్న, ఫ్రిడ్జ్లో పెట్టిన మామిడి పండ్ల రసం బౌల్ మీరు ఎవరికిస్తారు? నాన్న, మీరు నాకు అది ఇస్తారా? సర్ప్రైజ్ ఏంటంటే ఫ్రిడ్జ్లో ఒకటి కాదు, 2 మామిడి పండ్ల రసం బౌల్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి వాటిలోని చెరొక బౌల్ దొరుకుతుంది, సరేనా? ఇలా గట్టు చింకీ వాళ్ళకిచ్చిన మామిడి పళ్ళ రసం బౌల్ తీసుకొని ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.